హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసారా, మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ ఒక పిల్ల వచ్చింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. కానీ తర్వాత చూస్తే ఇంకొక పిల్ల సాయంత్రం అయ్యేసరికి చూడండి ఇక్కడ ఏం కావాలమ్మ నీకు? ఫ్రెండ్స్, మార్నింగ్ చూపించాను కదా ఒక షార్ట్ వీడియోలో ఒక పిల్ల వచ్చింది అనేసి. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఇంకొక పిల్ల వచ్చింది. మేమైతే షాక్. అసలు ట్విన్స్ లాగా సేమ్ ఉన్నాయి, రెండు మగ పిల్లలే. వాళ్ళు ఈవినింగ్ టైంలో తీసుకొని వచ్చింది. చూడండి ఎలాగ ఆడిస్తుందో. రెండు మగ పిల్లలే, రెండు సేమ్. కాళ్ళకు కూడా వైట్ అలానే ఉంది. సరే, ఎంత విచిత్రంగా అనిపించిందో నాకైతే. సేమ్ కలరు, మగపిల్లలే, బొత్తుగా సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ మా మందార చెట్లు అయితే ఒక గుహలా చేసింది పిల్లలను పెట్టడానికి. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చేసి ఇక్కడ మా ఇంటి పక్కన పెడుతుంది మందార చెట్లు. పాంతే చూసారా, అది తయారు చేయడంలో, గుహ తయారు చేయడంలో ఆ ముడులన్నీ అంటించుకుంది దాని మీద. ఆడిస్తుంది పిల్లల్ని. ఇంకెన్ని ఉన్నాయో అక్కడ. మేము వెళ్తానికి లేదు అక్కడ చూడడానికి. మొత్తం అన్ని కంపలు, ముళ్ళ చెట్లు, గుహలా ఉంది. ఇంకెన్ని వస్తాయో చూడాలి మార్నింగ్ లోపు. నాకు తెలిసి ఇంకా ఉండే ఉంటాయి అక్కడ. పాంతే, నీ పిల్లలు అవి? నీ పిల్లలా? మార్నింగ్ నుంచి మన ఇంటికాడ ఉన్నది ఇది అనుకుంటా. ఇసుకలో పడుకుంది అది కదా. ఇప్పుడు వచ్చిందేమో నడిచేది. సేమ్ తల్లి కలర్ అన్నీ రెండు. అది చూడు ఎలా పడుకుంటూ పోయిందో. కళ్ళు ఏయ్, కళ్ళల్లోకి వెళ్ళిపోద్ది ఇసుక. పాప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఎలా ఉందో. తల్లి ఏమో ఇక్కడే ఉండిపోయింది. దానికి పాలు లేవు, ఏం లేవు. ఇంకో పిల్లకైతే, ఫస్ట్ వచ్చిన పిల్లకైతే మేము కొన్ని పోసాము. వాళ్ళ మమ్మీ దగ్గర కూడా తాగింది. ఈ రెండిట్లో ఏదో నేనైతే కనిపెట్టలేకపోతున్నా. మార్నింగ్ నుంచి మా ఇంట్లో ఏది ఉందో. రెండు సేమ్ మగ పిల్లలే, రెండు బద్దుగా ఉన్నాయి. ట్విన్స్ లాగా ఉన్నారు. ట్విన్స్. కాళ్ళకు కూడా చూసారా, వైట్ అట్లనే ఉంది సేమ్ రెండిట్లకి. ఈ కుక్క ఎప్పుడు మన ఇంటి ముందు ఉంటుంది అనమాట. దాని పుట్టిన పిల్లలు. మన ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది జూలీ, అది కాకుండా ఇది. నీళ్ళు ఇక్కడ ఉన్నాయి గిన్నెలో, కిందే తాగుతుంది. ప్రస్తుతానికైతే రెండు పిల్లలు, మగ పిల్లలు వచ్చినాయి. రేపటి వరకు చూద్దాం. రేపు మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.